హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన అందరికీ ఇష్టమైన వంకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలామంది వంకాయ కర్రీ చేదుగా వస్తుందేమోనని భయపడుతూ ఉంటారు. కానీ ఈ వీడియోలో నేను చెప్పే చిన్న ట్రిక్ ఫాలో అయితే వంకాయ చాలా సాఫ్ట్గా చేదు లేకుండా కూర పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా నేను 7 వంకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయలు నల్లగా అవ్వకుండా మరియు చేదు రాకుండా ఉంటాయి. తరువాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గుతాయండి. తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. మీరు కారం కాస్త ఎక్కువగా తినేటట్టయితే ఇంకా కాస్త వేసుకోండి. తర్వాత అంతా మిక్స్ చేసి మనం ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని వంకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని అంతా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ ఇంకిపోయి నూనె కాస్త పైకి వచ్చి వంకాయ బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇలా వస్తే వంకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్.